బడ్జెట్ డాక్యుమెంట్ అండి ఇది. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలా నేను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక పెన్షన్ ఇలా కొత్త వాటి కోసం కనీసం దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. ప్రభుత్వం వద్ద ఇప్పటికే 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్. ప్రభుత్వం వద్ద ఇప్పటికే 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్. మా హయాంలో గతంలో ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి ఏటా జూన్లోను, ప్రతి ఏటా మరోసారి ప్రతి ఏటా డిసెంబర్లోను, ప్రతి 6 నెలలకు ఒకసారి అప్డేట్ చేసేవాళ్ళం. అప్లికేషన్స్ తీసుకొని వెరిఫై చేసి ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేసేవాళ్ళం. ఎవ్రీ 6 months, ప్రతి 6 నెలలకు ఒకసారి. ఈరోజు పరిస్థితి రివర్స్. మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 39 లక్షల పెన్షన్లు ఉంటే, మా ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఎలక్షన్ వచ్చే నాటికి 66 లక్షల పెన్షన్లకు పెరిగాం. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన 2 ఏళ్లకే 66 కాస్త 60 లక్షల పెన్షన్లకు తగ్గాయి. మరో పథకం అరకొరగా అమలు చేస్తూ అన్ని రకాలుగా కూడా మోసపూరిత పథకంగా మార్చిన మరో పథకం తల్లికి వందనం అనేది. నిజంగా తల్లికి వంచనగా మార్చేసినాడు ఈ పథకాన్ని. బడికి వెళ్ళే ఒక్కో పిల్లాడికి ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు. ఒక్కో పిల్లాడికి 15,000, బడికి వెళ్ళే ఒక్కో పిల్లాడికి 15,000, ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. రాష్ట్రంలో యూడిఐఎస్సి డేటా, యూడిస్ అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, యూడిస్ డేటా మా ప్రభుత్వం చివరి నాటికి 23-24లో పిల్లలు ఎంతమంది ఉన్నారు అని అంటే 87 లక్షలకు 87,41,885 మంది పిల్లలు, బడికి పోయే పిల్లలు. ఇది యూడిఎస్ ప్లస్ డేటా. అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్లు ప్రతి జిల్లాలోనూ కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు ఎంతమంది పిల్లలు వాళ్ళ జిల్లాలలో స్కూళ్ళకు పోతా ఉన్నారు అని చెప్పి అప్లోడ్ చేస్తారు కలెక్టర్లు. అందుకనే దీన్ని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అంటారు, యూడిస్ ప్లస్. 23-24 డేటా చూస్తే 87,41,885 మంది పిల్లలు. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నాడు ఈ పెద్ద మనిషి. అంటే 13,112 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది బడ్జెట్ ప్రకారం. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొచ్చిన మొదటి ఏడాది 2024-25లో ఈ పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టాడు. రూపాయిల మొదటి ఏడాది. రెండవ ఏడాది 2025-26లో 13,112 కోట్లకు గాను ఇచ్చింది కేవలం 8,389 కోట్లు మాత్రమే. 20 లక్షల మందికి పిల్లలకి ఎగరగొట్టేశారు.